చూద్దామనే ఒక పవర్ఫుల్ టైటిల్. సో మీరు చాలాసార్లు స్ట్రెస్ చేసి స్వామిరంగ పెద్ద అని అన్వయించారు, అక్కర్లా. ఈజ్ ఆల్రెడీ గాన్ ఇన్ టు పీపుల్. ఎక్కడ పోస్టర్ చూసినా నా స్వామిరంగ అనేది ప్రతి ఒక్కరి వాడుక భాషలో సక్సెస్కి అది ఒక పార్ట్ అని అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, జనరల్గా చీఫ్ గెస్ట్ని పిలిచి ఆడియో ఓపెన్ చేయమంటారు. నేను తీసే లోపలే బయటకు వచ్చేసింది. అంటే ఎప్పుడు నన్ను త్వరగా రిలీజ్ చేయి, నేను వెళ్ళిపోతాను జనంలోకి, అవి కూడా నా చేతిలో కూడా ఉండలా. సో దట్ ఈజ్ ఆల్సో వన్ మోర్ సక్సెస్కి ఫీల్ అవుతున్నాను నేను. కిరణ్ కుమార్ రెడ్డి ఈ సినిమా ప్రొడక్షన్ సంబంధించి కృష్ణారెడ్డి గారు కానీ నాకు కానీ ఎటువంటి అనుభవం లేదు. ఇంతకుముందు కూడా ఫస్ట్ టీజరు అలాగనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది, టెక్నికల్ వాల్యూస్కి ఎక్కడా కూడా రాజీ పడకుండా మంచి టెక్నికల్ వాల్యూస్తో ఈ సినిమాని మనం నిర్మించడం జరిగిందని ఇంతకుముందు కూడా గతంలో చెప్పడం జరిగింది. అయితే మరి ఒక సినిమా విజయం అవ్వాలంటే ఒక సంస్థ కృషి వల్ల లేకుంటే దర్శకుని యొక్క కృషి వల్ల కాదు, దానిలో పనిచేసినటువంటి మొత్తం టీం, టెక్నీషియన్స్ టీము మొత్తం కూడా కలెక్టివ్ ఎఫర్ట్ ఉంటేనే ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతున్న సంగతి మనందరూ తెలుసు. టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా కసితోటి చాలా ఓర్పుగా ఈ సినిమాకి బాగా పనిచేశారు. ముఖ్యంగా మా ఫోటోగ్రఫీ బాలరెడ్డి గారి గురించి చెప్పుకోవాలి. చాలా మంచి ఫోటోగ్రఫీ ఇచ్చారు. థ్యాంక్ యూ బాలరెడ్డి గారు. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ గారు అగస్త్య గారి గురించి అసలు చెప్పుకోవాల్సిన విషయం ఇప్పుడు చెప్పుకోవాల్సి. యాక్చువల్ ఏంటంటే ఆయన ఎంతో ఓపికగా మేము అడిగిన దానికి 1కి 4 సార్లు ఇలా కాదు అలా కాదు అని చెప్పి అన్నా కూడా ఓపికగా మాకు నచ్చే వరకు మాకు ట్యూన్స్ అన్నీ సెట్ చేసి ఇచ్చి, సో ఈ ఆడియోని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు అగస్త్య గారికి ముఖ్యంగా చాలా థ్యాంక్స్. ఎన్నో సంవత్సరాల నుంచి అంటే ఆకలితో ఉన్న ఒక డైరెక్టర్, అంటే ఎన్నో సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తూ 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 ఎంతవరకు వచ్చింది చూడండి. ఎలా అంటే ఆ ఎక్స్పీరియన్స్ చూపిందామని ఇన్స్టాలాట్ తెలుసు కదా, తీయగా ఉంటుంది అది. అటువంటి సినిమా అండి ఇది. ఇంతకు మించి నాకు చెప్పడం ఏ బస్సులో చెప్పడం అర్థం కావట్లా. మంచి ఎంటర్టైన్మెంట్. అంటే ఇన్నాళ్ళు నాకు కొంచెం నెగిటివ్ మార్క్ వచ్చింది 3-4 సినిమాల్లో, నాకు వేరే పేరు వచ్చింది మీకు తెలుసు కదా, యూత్. కాబట్టి ఇందులో అలా ఉండదు. మనం బయట మాట్లాడుకుందాం, ఇది చూసి చెప్పు నువ్వు, బాగుంటుంది. ఇందులో అయితే మాత్రం ఆరోగ్యంగా ఎవరికి ఉంటుందో ఆశ ఉంటుందో చేయాలని, కానీ చాలా లక్ ఇటువంటి సినిమా చేయడం. ఒక ఆర్టిస్ట్గా మంచి ఎంటర్టైన్మెంట్, ఒరిజినల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చుతుంది, ఎందుకంటే బాగా తీశారు కాబట్టి నచ్చుతుంది. ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, మీడియా వారికి అందరికీ నమస్కారం అండి. అలాగే నా ఫ్రెండ్స్ కూడా చాలామంది నేను పిలవగానే వచ్చారు, అందరికీ నమస్కారం అండి. మొదటగా నాకు ఈ అవకాశం ఇచ్చిన కిరణ్ అన్నకి నేను మళ్ళీ నమస్కారం చెప్తున్నా. లాస్ట్ టైం టీజర్ రిలీజ్ చేసేటప్పుడు కూడా నేను చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే ఎంతోమంది ఆర్టిస్టులు ఇంకా తిరుగుతూనే ఉన్నారండి. నేను ఎప్పుడో 6 సంవత్సరాల కింద పరిచయం, ఆడిషన్ కూడా చేయలేదండి, పిలిచి నాకు అవకాశం ఇచ్చాడు. చాలా గ్రేట్ అండి అది, నేను దాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సినిమాలో ఉన్న ఒక లక్కీ ఫెలో ఎవరంటే ఆ ఫెలో నేనే. అందుకని నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా డైరెక్టర్ గారు సుబ్రహ్మణ్యం గారు కూడా నాతో బాగా చేయించుకున్నారండి. ఇంకా సాయన్న ఇందాక చెప్పినట్టు డైలాగులు పంచుకోవడంలో చాలా చాలా హెల్ప్ చేశారు నాకు. చాలా థ్యాంక్ యూ అండి అందరికీ. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సుబ్రహ్మణ్యం సార్, ప్రొడ్యూసర్స్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ మూవీలో వర్క్ చేయడం నిజంగానే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎవ్రీడే ఫుల్ ఎంజాయ్ చేస్తూ చేశాం. అంటే ఫన్ కూడా అంత ఉంది మూవీలో. డెఫినెట్గా మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. అలానే మ్యూజిక్ కూడా సూపర్గా వచ్చింది. డెఫినెట్గా మీ అందరికీ మ్యూజిక్ కూడా నచ్చింది అనుకుంటున్నాను. వి ఆల్ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్, ప్లీజ్ బ్లెస్ us. ఇచ్చారు. దిస్ వాజ్ రియలీ నైస్. నాకు ఇక్కడ వర్క్ చేసినందుకు నేను చాలా ఎంజాయ్ చేశాను. బికాస్ ద గ్రూప్ అందరూ చాలా ఎంటర్టైనింగ్. నాకు వర్క్ చేసినట్టు అనిపించలేదు. 2 days వర్క్ చేశాను. అందరూ నాకు లైక్ ఇప్పుడు దాకా నేను చేసిన మూవీస్ అన్నిట్లో ఇక్కడే నేను చాలా ఎంజాయ్ చేశాను. సో థ్యాంక్స్ టు యూ ఆల్. ఇంకా ఈ సాంగ్లో నాకు ముందు అడిగినప్పుడు నాకు ఫుల్ కావాలి, ఈ సాంగ్ నాకు వేస్ట్ చేయాలని లేదు అని కిరణ్ సార్ చెప్పారు. సో నేను కూడా నా 100% చేయడానికి ట్రై చేశాను. ఐ జస్ట్ హోప్ యూ లైక్ ఇట్. ఇంకా ఈ మ్యూజిక్తో నేను చాలా హ్యాపీ ఉన్నాను. థ్యాంక్ యూ అగస్త్య సార్. మెలడీ మిస్ కాకుండా 2 మెలడీ అంటే ఫుల్ కంటెంట్ మెలడీ సాంగ్స్ చేసినారు. కృష్ణ చైతన్య గారు వారి లిరిక్ వాడేసారు. కృష్ణ చైతన్య, చిరావురు విజయ్, సురేందర్ కృష్ణ చాలా లిరిక్ చాలా వాడేసిన ఐటమ్ సాంగ్ కూడా అఫ్కోర్స్. దెన్ ఇట్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సుబ్రహ్మణ్యం గారు
స్క్రిప్ట్ బాగా నరేసి వెరీ గుడ్ జాబ్. అండ్ సాంగ్స్ మీద మీరే చెప్పారు ఎలా ఇలా అని. డెఫినెట్లీ యూ లైక్ ఆల్ ద సాంగ్స్, ఎందుకంటే మెలడీ టువర్డ్ ద మెలడీ అయితే మిస్ కాలేదు విత్ ఎంటర్మెంట్ విత్ న్యూ సౌండింగ్ ద సాంగ్. ఐ విష్ ఆల్ మై టీమ్ అండ్ కృష్ణారెడ్డి గారు, జేపీ రెడ్డి, కిరణ్ కోరాట్, అఫ్ కోర్స్ వీళ్ళు రియలీ వెరీ ప్యాషనేట్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అండి. రియలీ ఎవ్రీ టైం లైక్ సాంగ్స్ చాలా బాగుండాలి, మామూలుగా ఎవరు ప్రొడ్యూసర్స్ అయినా లైక్ సాంగ్స్ గురించి ఆ టేస్ట్ చాలా తక్కువ ఉంటుంది.